టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాటింగ్ స్థానం విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. యువ ఆటగాడు తిలక్ వర్మ కోసం సూర్య తన బ్యాటింగ్ ఆర్డర్‌ను త్యాగం చేయనున్నట్లు సంకేతాన్నిచ్చాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీలతో చెలరేగాడు. తిలక్ అభ్యర్థన మేరకు సూర్యకుమార్ అతడిని నంబర్ 3లో పంపగా అక్కడ అతను తన సత్తా చాటాడు. దీంతో రాబోయే టీ20 ప్రపంచ కప్ లో కూడా తిలక్ వర్మ మూడవ స్థానంలో బ్యాటింగ్ వస్తాడని, జట్టు ప్రయోజనాల దృష్ట్యా యువ ఆటగాళ్లకు వారికి ఇష్టమైన స్థానాల్లో అవకాశం ఇచ్చే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ కోచింగ్ లో జట్టులో ఇలాంటి వ్యూహాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవైపు తిలక్ వర్మ ఫామ్ లో ఉండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. 2025లో ఇప్పటి వరకు ఆడిన టీ20లో ఆయన సగటుగా కేవలం 14 గానే ఉంది. ప్రపంచ కప్ కు ముందు కెప్టెన్ తన ఫామ్ ను తిరిగి పుంజుకోవడం జట్టుకు చాలా కీలకం. అయితే తిలక్ వర్మ మాత్రం సూర్యకు అండగా నిలుస్తూ ఆయనకు కేవలం ఒక మంచి ఇన్నింగ్స్ మాత్రమే తక్కువని, త్వరలోనే మునుపటి ఫామ్ లోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.